ఎల్పిజి సిలిండర్కి స్వెట్టింగ్ ఎందుకు పడుతుంది? మనం వంట కోసం వాడే ఎల్పిజి సిలిండర్పై తరచుగా నీటి బిందువులు కనిపించడం చాలా సాధారణం. చాలామంది దీన్ని చూసి భయపడుతూ ఉంటారు. సిలిండర్ ఎందుకు చెమట పట్టినట్టు కనిపిస్తోంది, ఏదైనా ప్రమాదమా అని అనుమానపడుతూ ఉంటారు. కానీ ఇది నిజానికి ఒక సహజ ప్రక్రియ. దీన్నే స్వెట్టింగ్ ఆఫ్ సిలిండర్ అని అంటారు. ఇది ఎలా జరుగుతుందో వివరంగా చూద్దాం. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సిలిండర్లో గ్యాస్ పూర్తిగా వాయువుగా కాకుండా ఎక్కువ భాగం ద్రవం రూపంలో ఉంటుంది. మనం రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు ఆ ద్రవం బయటికి రావడానికి ప్రయత్నిస్తూ వాయు రూపంలోకి మారుతుంది. ఏ ద్రవమైనా వాయువుగా మారేటప్పుడు సమీపంలో వేడి హీట్ని పీల్చుకుంటుంది. దీనివల్ల సిలిండర్ గోడలు చల్లబడతాయి. ఈ చల్లబడ్డ మెటల్ గోడలతో బయట గాలిలో ఉన్న తేమ అంటే హ్యూమిడిటీని తాకినప్పుడు ఆ తేమ స్వల్ప నీటి బిందువులుగా మారి సిలిండర్పై చేరుతుంది. దీన్నే మనం స్వెట్టింగ్గా చూస్తాం. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, మనం వంట ఎక్కువగా చేస్తూ ఉంటే గ్యాస్ వేగంగా బయటకు వస్తూ ఉంటుంది. దాంతో ద్రవ ఎల్పిజి ఇంకా వేగంగా వాయు రూపంలోకి మారుతూ ఉంటుంది. ఫలితంగా సిలిండర్ సాధారణం కన్నా ఇంకా ఎక్కువ చల్లబడుతుంది. ఈ చల్లదనం పెరిగినప్పుడు నీటి బిందువులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. అందుకే మీరు ఎక్కువ వేడి కోసం పెద్ద బర్నర్ను ఉపయోగించినప్పుడు లేదా సిలిండర్ దాదాపుగా ఖాళీ అవుతున్నప్పుడు ఈ స్వెట్టింగ్ ఎక్కువగా రావడం మరింత చూస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలో ప్రమాదం ఏమైనా ఉందా అంటే ప్రమాదం ఏమీ లేదు. ఇది గ్యాస్ లీక్ వల్ల కూడా కాదు. కేవలం భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ద్రవం నుండి వాయువు తయారయ్యేటప్పుడు జరిగే కూలింగ్ ఎఫెక్ట్ మాత్రమే. వాతావరణం కూడా దీనిపై ప్రభావం చూపుతుంది. వర్షాకాలం లేదా ఉదయం వేళలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల స్వెట్టింగ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఎండాకాలంలో మాత్రం తేమ తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి అంతగా ఉండదు. అయితే స్వెట్టింగ్ ఎక్కువగా కనిపించడం సర్వసాధారణమే అయినా దీనికి తోడు మరికొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఉదాహరణకు గ్యాస్ వాసన రావడం, రెగ్యులేటర్ దగ్గర శబ్దం రావడం, సిలిండర్పై నీటి బదులు మంచు పూసినట్టు ఐస్ గడ్డలా కట్టడం, ఇలాంటివి ఏమైనా ఉంటే లీకేజ్ లేదా సిలిండర్కు సమస్య కావచ్చు. అప్పుడు వెంటనే సర్వీస్ సెంటర్కు వెళ్ళాలి.